ಬಂದೆ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే ఎంత అవుతుందా? 8:30 అవుతుందంట. సో మేమైతే బజార్కి వెళ్తూ ఉన్నాము కూరగాయలు తెచ్చేకి. నిహాన్కి మ్యాంగోస్ కావాలంట, అందుకు మ్యాంగోస్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను కదా. ఇంకేం కావాలా? చాక్లెట్ కావాలంట. కరెంట్ వచ్చిందా? కరెంట్ వచ్చేసింది. అందరం రెడీ అయినాము, ఇప్పుడు వెళ్దాము. స్టే ట్యూన్. ముందు మీరంతా నా ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ నా కోసం. నిహాన్ ఎప్పుడు ఎత్తుకోవాలా నువ్వు? ఎంత ట్రాఫిక్ ఉందో అబ్బో ఈరోజు. ఫ్రూటా? నిహాన్కి మ్యాంగో కట్ చేయాలంట, అన్నం కూడా వద్దంట. నిహాన్కి మ్యాంగోనే కావాలంట. స్వీట్ దొరుకుదాం. స్వీట్ ఉన్నాయి మ్యాంగోస్. బందా. నేనైతే ఇప్పుడు దొండకాయ చట్నీ మళ్ళీ దొండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను. నిహాన్ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు చేసేకి. సో ఈ రెసిపీ నేను మీకు చూపిస్తాను, చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా రౌండ్ రౌండ్గా తరుక్కోవాలి దొండకాయలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ట్రై చేయండి. కొంత నూనె వేసుకోవాలి. ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలతో ఇవి వేసేసుకున్నాము. మగ్గి చేసుకున్నాము బాగా. ఇది కొంత బాగా సాఫ్ట్ అవ్వాలా, సాఫ్ట్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలా. ఇప్పుడైతే కొంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకున్నామంటే ఇంకా స్మూత్గా బిర్యానీ మగ్గిపోతాయి. ఉప్పు వేసుకొని ఇప్పుడు కొంత మగ్గించుకున్నాము. చూడండి, ఇది ఇప్పుడు ప్లెయిన్ కదా, మెత్తబడుతూ ఉన్నాయి. ఇది మెత్తబడినాక చల్లగా అవ్వాలి, బాగా ఫుల్ చల్లగా అయినాక మిక్సీకి వేసుకోవాలి. నేను చెప్తాను, చూస్తూ ఉండండి. జారిపోయించి చూస్తామండి. చల్లగా అయితే అయిపోయింది. ఇదంతా మిక్సీకి వేసుకున్నాను. మీరు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి వేస్తే స్పైసీనెస్ తగ్గుతుంది. నాకు ఇట్లే ఇష్టం కాబట్టి నేను ఇట్లే వేసుకుంటున్నాను. తర్వాత తెల్లవాయలు, రోంత చింతపండు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పులుపుగా ఉంటుంది కాబట్టి. ఇది దొండకాయ, రోంత మాత్రమే చింతపండు వేసుకున్నాను. ఉప్పు మనం ఆల్రెడీ వేసుకున్నాము, మళ్ళీ చూసుకొని వేసుకున్నాము. ఇప్పుడైతే రోంత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మిక్సీకి పట్టేసుకున్నాను. చూడండి ఇట్లా అయిపోయింది. రోంత సాల్ట్ తక్కువ ఉండే, అందుకు రోంత సాల్ట్ వేసుకొని మిక్సీ వేసేసుకున్నాను. చూడండి ఈ టైప్ రావాలి. అంటే చాలా మెత్తగా కూడా వద్దు, అక్కడక్కడ ఇది దొండకాయ కనిపిస్తే కూడా ఏం పర్లేదు, బాగుంటుంది తినేకి. చూడండి ఇట్లా. ఇప్పుడు ఇది మనము తిరువాతకి వేసుకుందాము. మనము చట్నీకి వేసుకుంటాం కదా, తిరువాత అట్లా వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్ చాప్ చేసుకుని ఉన్నాను కదా, ఆనియన్ దీంట్లోకి వేస్తున్నాను. ఇట్లా కొంచెం
చిన్నగా ఉండాలి. కొంచెం అట్లా పిసికి వేసేసుకుందాం. బతికేస్తున్నాను. ఇదంతా ఇంకొకసారి కలిపేసుకున్నాను. ఆనియన్ అంతా మనం పైన వేసినాం కదా, ఇది ఇంకోసారి ఇట్లా కలిపేసుకున్నాను అంతే. ఇంకా ఇది సర్వ్ చేసుకొని తినేసేది. సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్లో చెప్పండి మీకు ఎలా నచ్చిందో అనేసి. ఓకే, ఫస్ట్ నేను తాలింపు చేశాను. దొండకాయ తాలింపు చేసినాను. చూడండి ఎంత బాగుందో, టేస్టీగా ఉంది కదా. ఇది ఫస్ట్ ఇది ఒకసారి వేసేసుకున్నాము. తర్వాత చట్నీ వేసుకున్నాము. మమ్ము తింటావా? ఇస్తాను నాను. ఒలుస్తానువా? చట్నీ బాగుందా? అవునా? కడుపు నిండిందా? బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ ప్లీజ్.